నేను ప్రీవియస్‌గా పెట్టిన స్టిచ్చింగ్ షార్ట్స్‌కి చాలామంది మీరు ఏం మెషిన్ వాడుతున్నారు అండ్ రివ్యూ ఇవ్వండి అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏదైనా సూయింగ్ మెషిన్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి. నేనైతే జాక్ మోడల్ F5 వాడుతున్నాను. ఇది కొని ఆల్మోస్ట్ 1½ ఇయర్ టు 2 ఇయర్స్ అయింది అప్రాక్సిమేట్‌లీ. దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనం స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బేర్ మినిమమ్ స్పీడ్ మీద నేర్చుకోవచ్చు. కాబట్టి మనం కింద ఎలాగో పెడల్ తొక్కుకునే అలా అవసరం కూడా లేదు కాబట్టి నీట్‌గా హ్యాపీగా కూర్చొని టైర్డ్‌నెస్ లేకుండా కాన్సంట్రేషన్ పెట్టి నేర్చుకోవచ్చు. స్లో ఉంటుంది కాబట్టి. సో, దీంట్లో అయితే 5 నంబర్ నుంచి 40 నంబర్ వరకు స్పీడ్ ఉంటుంది. నేనైతే 25 మీడియం రేంజ్‌లో చేస్తాను. 25 అలా చేస్తాననమాట. అండ్ చాలా స్పీడ్‌గా అలవాటున్న వాళ్ళైతే 40 నంబర్ మీద చేస్తారు. లిటరల్‌గా 25 మినిట్స్‌లో బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది. అంత స్పీడ్ ఉంటుంది. అండ్ నాకైతే ఒక్కసారి కూడా రిపేర్ అయితే రాలేదు. అండ్ అంటే మనకు రిపేర్స్ వచ్చినా కూడా మనకు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది ఎర్రర్ E6, ఎర్రర్ E7, ఎర్రర్ అని చెప్పేసి నంబర్స్ చూపిస్తుంది. సో, మనకు ఏ నంబర్ అయితే చూపిస్తుందో ఆ నంబర్ని మనం గూగుల్‌లో కానీ యూట్యూబ్‌లో కానీ మనం చూసి రెక్టిఫై చేసుకోవచ్చు. నాకైతే నేను ఇక్కడికి మెషిన్ షిఫ్ట్ చేసుకున్నప్పుడు ఒక వైర్ కరెక్ట్‌గా ఇన్సర్ట్ చేయలేదు. నాకు E7 అని చెప్పేసి E6 అని చెప్పి ఎర్రర్ వచ్చింది. సో, నాది నేను యూట్యూబ్‌లో చూసి ఆ వైర్ ఇన్సర్ట్ చేయాలని చెప్తే నేను ఇంకా చేసేసుకున్నాను. మ్యాక్సిమం రావు మీకు. అండ్ కొన్నప్పుడు వాళ్ళే వచ్చి డెమో ఇస్తారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. సో, అంతా వాళ్ళు స్టిచ్ చేసి థ్రెడ్ ఎలా పెట్టాలి అవన్నీ వాళ్ళు చెప్తారు. అండ్ మనం 3 మంత్స్‌కి ఒకసారి ఆయిల్ చెక్ చేసుకొని ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. ఒక బాటిల్ 1 లీటర్‌కి 3 మంత్స్, 4 మంత్స్ అలా వస్తుంది. సో, 23,000 పడింది నాకు 1½ ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్. సో, కంపల్సరీ ఈ ప్రొఫెషన్‌లో ఉంటాము, ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే 23,000 పెట్టుకొనైనా సరే మెషిన్ కొనుక్కోవచ్చు. అండ్ రిపేర్స్ కూడా రావు కాబట్టి చాలా బాగుంటుంది. ఐ రియలీ సజెస్ట్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.